ఇవాళ నేను గోంగూర పచ్చడి చేసుకుంటున్నాను. దానికి కావాల్సినవి కొత్తిమీర, 4 టమాటాలు, ఒక కట్ట గోంగూర, ఇది పుల్ల గోంగూర, ఒక కట్ట గోంగూర, 4 టమాటాలు, 2 పచ్చిమిరకాయలు, కొత్తిమీర, కరివేపాకు. ఇది 2 పచ్చిమిరకాయలు గోంగూర పచ్చడిలోకి ఎట్లా సరిపోయిద్ది అనుకోమాకండి. ఇది నేను టమాటా గోంగూర ఎనిపి తిరమాత పెడతాను అన్నమాట. అప్పుడు కొంచెం కారం, పసుపు, మసాలా, ఉప్పు అన్నీ అప్పుడు ఎనిపి తిరమాత పెడతా. పచ్చడి కాదన్నమాట. ఇది గోంగూర ఎనిపి తిరమాత పెడతా. అప్పుడు కొంచెం కారం వేస్తాం అన్నమాట. అందుకని 2 పచ్చిమిరకాయలు చాలు. పచ్చడిగా అయితే 2 చాలు. గోంగూరలో గుప్పుడు కావాలి. ఇది ఎనిపి తిరమాత పెడతా కాబట్టి అప్పుడు కారం వేస్తా వాటిల్లో. అందుకని చాలు. ఇప్పుడు నేను ఇది ఎలా చేసి చూపిస్తానో, గోంగూర టమాటా ఎనిపి తిరమాత పెడతాను అనమాట. బాగుంటుంది, చూడండి. గోంగూర, 3 టమాటాలు, 2 పచ్చిమిరకాయలు వేసి ఇట్లా కుక్కర్లో ఉడకబెట్టుకోవాలన్నమాట. ఉడకబెట్టుకొని ఇప్పుడు దీన్ని ఇట్లా పప్పులాగా ఎనపాలి. ఇంకా మెత్తగా ఇట్లా ఎనుపుకోవాలన్నమాట. ముందు దీంట్లో ఉప్పు కారం ఇప్పుడు వేసుకోవాలి. ఇది రోట్లో నూరే పచ్చడి కాదనమాట. పప్పులాగా ఎనిపి తిరమాత పెట్టుకోవటం. ఏదిగో ఒక కట్ట గోంగూరేనమాట. కొంచెం ఎక్కువే పట్టిద్దిలే గోంగూరగా. ఇక ఇందులో చింతపండు అయ్యాయో అసలు గోంగూరే పులుపు, టమాటాలు కూడా వేసాము. అది కాక పుల్ల గోంగూర. ఇది మామూలు గోంగూర అయితే కొంచెం చింతపండు పట్టిద్ది. కానీ ఇగోండి కారం ఒక్కరోజు ఆలు, 2 పచ్చిమిరకాయలు వేసాంగా. అసలు గోంగూరకి అయితే గుప్పుడు పచ్చిమిరకాయలు కావాలి, కారం లేకపోతే. కారం 2 పచ్చిమిరకాయలు అయితే చాలు. ఉప్పు కారం వేసాము. కొంచెం సాంబార్ పొడి కూడా వేసుకోవాలి. గోంగూరకి మసాలా కూడా కొంచెం తగిలితే అదొక టేస్ట్. భోజనాల్లో అట్టాగా ఏందో మసాలా తగులుతుంది, అంత రుచిగా ఉందనుకునేదాన్ని. ధనియాలు, జీలకర్ర అన్నీ వేసేవాళ్ళు కావాలా అంత. ఇక అట్లా కొంచెం పసుపు, మసాలా పొడి మాకుందిగా, అది వేసుకుంటే చాలు. ఇట్లా పప్పులో ఏమేమి వేస్తామో అవి వేసుకొని ఇగొట్ట కలబెట్టుకొని ఇప్పుడు తిరమాత పెట్టుకోవాలి. ఇదిగో చూసారా, ఇది ఇప్పుడు తిరమాత పెట్టి చూపిస్తాను. కత్తి నూనె ఎక్కువ వేసుకోవాలి. చూసారా, అంత వేసుకోవాలి గోంగూరలో. గోంగూర తిరమాతకు పెడుతున్నా. గోంగూర తిరమాత కల్లా ఎండుమిరకాయ రుచి. ఎండుమిరకాయ, ఉల్లిపాయలు రుచి అన్నమాట గోంగూర కల్లా. చూసారా, అది ఇప్పుడు ఈ గోంగూర ఇందులో వేసేసుకోవాలి. తిరమాత తగిందిగా. తిరమాతలో నూనె అన్నీ కాగితేనే తిరమాత రుచి. పచ్చి పచ్చిగా వేసుకోకూడదు ఎప్పుడైనా. మాడకూడదు, అట్టాని కాలకుండా ఉండకూడదు. ఇప్పుడు కాలింది. ఇప్పుడు గోంగూర వేసుకుందాం ఇందులో. చూసారుగా, ఎనిమిది పప్పేనండి సేమ్. పప్పు ఎట్లా వండుకుంటున్నామో అట్లా వండుకోవటమే గోంగూర పచ్చడి. ఎందుకు తిరమాత పెట్టుకోవటం. ఇక రోల్ అవసరం దేనికి, మిక్సీ అవసరం. చూసారా, కమ్మటి వాసన అతను. దీంట్లో ఉప్పు, కారం, సాంబార్ పొడి అన్నీ వేసాం. అదే పసుపు పొడి, మసాలా, ఉప్పు కూడా వేసాం. ఉప్పు కూడా దెబ్బంటే కరిగిపోయింది. చూసారా, గుమ్మగుమ్మలాడే గోంగూర పప్పులాగా ఎరుపు తిరమాత పెట్టుకున్నాం. చూసారా, అట్లా మీరు కూడా ఇట్లా మిక్సీలో లేకుండా గోంగూర మరీ మెత్తగా ఉంటుంది మిక్సీలో వేసుకుంటే అనుకుంటే ఇట్లా ఎరుపు తిరమాత పెట్టుకోవచ్చు. కమ్మగా ఉంటుంది ఎప్పుడైనా.
కొంచెం నూనె తక్కువ వేసుకోండి మీరు, నాకు ఎక్కువే పడ్డు కొంచెం, అయినా సరిపోయిద్ది, రుచిగా ఉంటుంది కలుపుకున్నప్పుడల్లా. గోంగూర పచ్చడి రెడీ అయ్యింది. కమ్మటి గోంగూర పప్పులాగా ఎనుపు తిరమాద పెట్టుకోవటం అనమాట. ఇది ఒక గోంగూర పచ్చడిలో ఇది ఒక వెరైటీ. రోట్లో నూరకుండా, పచ్చిమిరకాయలు ఎక్కువ వేయకుండా. ఇందులో ఇప్పుడు కొత్తిమీర వేసుకుందాం. కొత్తిమీర వేసుకుందాం. గోంగూర పచ్చడికి ఉల్లిపాయలు, ఎండుమిరకాయ, కొత్తిమీర 3 లాస్ట్లో ఇట్లా వేసుకుంటే టేస్ట్ వచ్చింది. గోంగూర పచ్చడి కొత్తిమీర ఉండాలి. గోంగూర తగిలితేనే కొత్తిమీర తగలాల్సింది. అయ్యో చూడండి, కమ్మటి గోంగూర పచ్చడి అందరూ ఎనుపు తిరమాది పెడతాం అనాలి, కాకపోతే గోంగూర పచ్చడి అంటున్నాం. చూసారా, ఇది వేసుకొని శుభ్రంగా ఒక కోడిగుడ్డు ఆమ్లెట్ వేసుకున్నారంటే ఇక మతావు గోంగూర పచ్చడి. మీరు కూడా ఇట్లా చేసుకోండి, పప్పులాగే ఉంటుంది. కాసేపు 4 విజిల్లో గోంగూర కుక్కర్లో వేసుకున్నా ఉడికిపోయింది. సరే.